హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ చాలా ఇష్టమైన న్యూసే నేను చెప్పబోతున్నాను. సో అందరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మీకేమనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మీ గురించి కూడా మీరేమనుకుంటున్నారో కామెంట్ చూడాలి కదా, అందుకని అనమాట. సో మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ వస్తే హైప్ బటన్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఇక వీడియో ఏంటి అని అంటే, మనం ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నాం కదా, విన్నర్ కాలేదు, విన్నర్ కాలేదు, విన్నర్ కాలేదు, విన్నర్ అయ్యిందే బాగుండు, విన్నర్ అయ్యిందే బాగుండు అని చెప్పి. సో ఈరోజు కుక్ విత్ జాతిరత్నాల్ షోలో మనకి విన్నర్గా అయ్యి మనం కోరుకున్న వాళ్ళే అయ్యారనమాట. సో ఎప్పటి నుంచో తన ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు విన్నర్ అవ్వాల్సిందే, అవ్వలేదు అని చెప్పి. సో ఇక కుక్కు విత్ జాతిరత్నాల షూట్ అనేది ఆల్మోస్ట్ 100కి 100% కంప్లీట్ అయిపోయింది. విన్నరు, రన్నరు, 5th ప్లేస్, 4th ప్లేస్, 3rd ప్లేస్ అందరూ వచ్చేసారనమాట. ప్రైజ్ మనీ కూడా ఇచ్చేశారు. సో ఇక కుక్కు విత్ జాతిరత్నాల్లో మనకు శ్రవణ్ ఎలిమినేట్ అవుతాడు ఇప్పుడు. తర్వాత కృతిక, అలాగే తను పునర్నవి, వీళ్ళ వైల్డ్ కార్డ్స్ అందరూ వెళ్ళిపోతారనమాట నెక్స్ట్ 2 వీక్స్లో. ఇక తర్వాత సెమీఫినాలే, ఆ తర్వాత ఫినాలే అనమాట. సో మనకి టాప్ 6 వచ్చి ఉంటారనమాట సెమీఫినాల్లో. ఆ సెమీఫినాల్ టాప్ 6లో పల్లవి గౌడ, అది క్యూట్గా ఉంటుంది కదా, తనైతే టాప్ 6లో ఎలిమినేట్ అయిపోతుంది అనమాట తను. ఇక టాప్ 5 ఉంటారనమాట సండే ఎపిసోడ్కి. సాటర్డే ఎపిసోడ్లో పల్లవి గౌడ ఎలిమినేట్ అయిపోతుంది. సండే ఎపిసోడ్కి టాప్ 5 ఉంటారు. వాళ్ళ 5 మందికి కాంపిటీషన్ అయితే జరుగుతుందనమాట. సో ఆ 5 మందిలో ఎవరు 5th, ఎవరు 4th అది కూడా చెప్పేస్తాను అనమాట. ఎందుకంటే షూట్ కంప్లీట్ అయిపోయింది, న్యూస్ తెలిసింది, మన వాళ్ళకు కూడా చెప్పాలి. సో అందుకనే నేను ఎగ్జైట్గా ఉన్నానమాట. సో నాకు కూడా ఇప్పుడే తెలిసిందనమాట, ఒక 1/2 అవర్ బిఫోరు. అందుకనే మీకు చెప్దామని చెప్పి తీసుకొని వచ్చాను. ఇక 5th ప్లేస్లో మనకి రాకింగ్ రాకేష్ ఉన్నాడు కదా, అతనైతే ఎలిమినేట్ అవుతాడు. ఇక 4th ప్లేస్లో ఆషిక ఉంది కదా, తను ఎలిమినేట్ అయిపోతుంది. తను కూడా మంచిగానే బాగానే చేసింది. 4th ప్లేస్లో ఎలిమినేట్ అవుతుంది. ఇక 3rd ప్లేస్లో ఎంతో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చాలా బాగా డెకరేషన్ కానీ ఆ ఐటమ్స్ కానీ చాలా చాలా బాగా చేసుకుంటూ వస్తుండే అతను. సో నిఖిల్ ఎలిమినేట్ అవుతాడనమాట 3rd ప్లేస్లో. ఇక 2nd ప్లేస్లో సెకండ్ రన్నర్ అప్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తను డీమన్ పవన్ 2nd ప్లేస్ అనమాట. ఇక 1st ప్లేస్లో ఎంతోమంది ఫ్యాన్స్ కోరుకున్నారుగా, వాళ్ళైతే విన్నర్ అయిపోయారనమాట. నేను పేరు చెప్పట్లే, మీకు తెలుసు అనమాట. సో వాళ్ళే అనమాట. ఇక వాళ్ళు ఎవరో మీరు కామెంట్ చేసేయండి, చెప్తానులేండి. పేరు చెప్పుకుంటే ఎట్లా, తనుజ పుట్టస్వామి. సో మన తనుజ అయితే సీజన్ 9లో విన్నర్ కాలేదని గట్టిగా ఏదైనా కోరుకుంటే అవుతుంది అంటారు కదా. సో ఇక్కడైతే విన్నర్ అయిపోయింది తను. చాలామంది తన ఫ్యాన్స్ సంతోషంతో పట్టలేకపోతున్నారనమాట. ఎందుకంటే అక్కడ విన్నర్ అవ్వలేదు, విన్నర్ అవ్వాలి అవ్వాలి అవ్వాలని గట్టిగా కోరుకున్నారు కదా. సో ఏదైనా గట్టిగా అనుకుంటే తీరుతుంది అని అంటారు కదా, అలా గట్టిగా అనుకున్నారు ఫ్యాన్స్ కానీ తను కానీ. సీజన్ 1లో కుక్ విత్ జాతిరత్నాల్ సీజన్ 1లో తను 6th ప్లేస్కి వచ్చి ఎలిమినేట్ అయ్యిందంట. సో గట్టిగా తను కూడా కోరుకుంది, తన ఫ్యాన్స్ అంతకన్నా గట్టిగా కోరుకున్నట్టున్నారు. సో గట్టిగా కోరుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది అనే దాంట్లో మళ్ళీ నిరూపించేశారు. కుక్ విత్ జాతిరత్నాల్ సీజన్ 2 విన్నర్ తనుజ పుట్టస్వామి అయ్యిందనమాట. ఇక ప్రైజ్ మనీ 10 lakhs కూడా తనకి ఇవ్వడం జరిగింది. సీజన్ 1లో 10 lakhs, సీజన్ 2లో 10 lakhs అనమాట. ఇప్పటికే మనకి దాదాపుగా 30 ఎపిసోడ్స్ అవుతూ వస్తుంది కదా, ఇంకా 10 ఎపిసోడ్స్ వరకు మనకి ఇంకా మిగిలే ఉందన్నమాట. టోటల్గా 40 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశారు ఈ సీజన్లో. లాస్ట్ సీజన్ చాలా తక్కువ పెట్టారు ఎపిసోడ్స్, 20-21 ఏమో అంతే పెట్టారు. ఈ సీజన్ 40 ఎపిసోడ్స్ పెట్టారు. అంటే లాగినారు బాగా, బట్ కానీ వచ్చిన వైల్డ్ కార్డ్స్ని వచ్చినట్టే పంపించేశారు అన్నట్టు అనిపించింది నాకైతే. వాళ్ళని తీసుకురావడం ఎందుకు, పంపడం ఎందుకు అన్నట్టు అనిపించింది. మళ్ళీ వాళ్ళు బాగా చేయలేదే మనకైతే తెలియదు కానీ. సో మొత్తానికైతే వచ్చిన వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్స్ నుంచి వైల్డ్గా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారనమాట. సో మొత్తానికైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఇక నెక్స్ట్ విన్నర్ తనుజ, రన్నర్ డీమన్ పవన్ అయిపోయారనమాట. ఇక నెక్స్ట్ ఇది అయిపోతానే మనకు ఇది స్టార్ట్ అవుతుంది, ఏదో తెలుసా, అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అవబోతుంది అనమాట. మంచి అప్డేట్సే దాని గురించి కూడా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. మీకు నచ్చుతారు కంటెస్టెంట్స్ ఎవరు అని చెప్పి. సీజన్ 2లో అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కూడా ఎలా జరగబోతుంది, ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, కొంచెం నాకు తెలిసిన వరకు తెలుసు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో అప్డేట్స్ ఇస్తూనే ఉంటా టైం టు టైం.
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా నేనేమి కోరను, సపోర్ట్ ఉండాలి. సో ఎప్పుడెప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ అవుతారా అని నేను లిటరల్లీ ఎదురు చూస్తూ ఉన్నాను. సో కొంచెం 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా నాకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 10,000 సబ్స్క్రైబర్స్కి ఒక న్యూస్ ఉందన్నమాట. అందుకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతే వీడియో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.